గుడ్ మార్నింగ్ ఆల్, అందరికీ నమస్తే. ఈరోజు ఈనాడుకు సంబంధించిన తెలంగాణ వార్తలని చూద్దాం కొన్ని. ఇక డిగ్రీలో సెమిస్టర్ పరీక్షకు 50 మార్కులకే అన్నట్టు ఒక వార్త. తర్వాత ప్రాజెక్టుకు 25, ఇక మిడ్ టర్మ్ కు మరో 25 కేటాయింపు. దోస్త్ బకెట్ విధానం తొలగించింది ప్రభుత్వం. తర్వాత వీసీల భేటీలో పలు కీలక నిర్ణయం కూడా తీసుకుంది విద్యాశాఖపై. ఇక ఐలమ్మ వర్సిటీ లోగోను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక చిత్రంలో విద్యా కమిషన్ చైర్మన్ అకు సూరి మురళి, వీసీలు గంగాధర్, సూర్య, ధనంజయ్, చక్రపాణి, విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, ఉన్న విద్యా మండలి చైర్మన్ బాల కిష్టారెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే రాష్ట్రంలో వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి 2025-2026 నుంచి డిగ్రీ విద్యలో సమగ్ర మార్పులు చోటు చేసుకోగలుగున్నాయి. ఇక మేరకు పలు సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. ఇక విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉప కులపతుల సమావేశంలో పాఠ్య ప్రణాళిక, పరీక్ష, ప్రవేశ తదితర అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక డిగ్రీలో ఇప్పటి వరకు సెమిస్టర్ పరీక్షలు 80, అంతర్గత పరీక్షలు 20 మార్కులు కేటాయించేవారు. యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలో మార్కులు కేటాయింపు 70:30 నిష్పత్తి శాతంగా మార్చుకునేందుకు అవకాశం ఉండేది. ఇకపై సెమిస్టర్ పరీక్షలకు 50 మార్కులకే, ప్రాజెక్టు వర్క్, అసైన్మెంట్, ఇక 25 మిడ్ టర్మ్ పరీక్షలకు 25 మార్కులు కేటాయించుతున్నారు. అంటే ఇక నిరంతర అంచనా పద్ధతి ఇక అమలు చేస్తారు. అలాగే దోస్తు భాగంగా డిగ్రీలో 4 విభాగాల నుంచి 3 సబ్జెక్టులు ఎంచుకునే బకెట్ విధానంపై సమావేశంలో చర్చ కూడా జరిగింది. సెమిస్టర్ కి సంబంధించిన మార్కులు కూడా తగ్గించడం జరిగింది. తర్వాత ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 25-26 నుంచి అమలు అయ్యే అవకాశాలు అనేది ఉన్నట్టు వార్త అనేది చూస్తున్న తర్వాత దోస్త్ అనేది బకెట్ విధానం అనేది తొలగించడం కూడా జరిగింది ప్రస్తుత విద్యా కమిటీ. తర్వాత ఇక మెరుగైన విద్యా వ్యవస్థ పాలసీ, ఇక ఆ దిశ ఆచరణాత్మక విధానం పత్ర రూపొందించండి. ఆ తర్వాత అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల స్థాయిలో మార్పులు అవసరం. ఇక విద్యా కమిషన్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఇక రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ అమలులోకి తీసుకొచ్చే దిశగా సమగ్ర విధానం పత్రం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక విద్యా కమిషన్ ఆదేశాలు వివిధ సంఘాలు ప్రముఖులతో చర్చించి క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం పట్టేలా ఇక ఆచరణాత్మకమైన పాలసీ రూపొందించాలని సూచించారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే విద్యా వ్యవస్థలో తెలంగాణ అగ్రగామి ఉండేందుకు ప్రయత్నం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక క్షేత్రస్థాయి వాస్తవాలతో అఫిడవిట్ సబ్మిట్ చేయాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు 16 లోపాల అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాలని సూచించింది ప్రభుత్వానికి. లోపాలు లేకుండా సుప్రీంకోర్టు సమాచారం ఇవ్వాలి. ఇక గచ్చిబౌలి భూములపై అధికారులకు మంత్రుల కమిటీ సూచించడం జరిగింది. మొన్నటి వరకు కమిటీ కూడా నియమించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బట్టి విక్రమార్క చైర్మన్ గా ఉండనున్నారు. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు మెంబర్ గా ఉండనున్నారు. ఇక గచ్చిబౌలి భూముల విషయంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కోరిన అంశాలపై సంబంధించిన క్షేత్రస్థాయి వాస్తవాలు అఫిడవిట్ రూపొందించాలని మంత్రులు కమిటీ అధికారులకు ఆదేశించడం జరిగిన తర్వాత ఇక ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, నిబంధనలకు విరుద్ధంగా ఏ పని చేయొద్దని మంత్రులు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఇక 16వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించగా ఇక నేపథ్యంలో కమిటీ సభ్యులైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో అధికారులతో సమావేశంగా చర్చించారు. ఈ సమావేశాన్ని ఉదయమే నిర్వహించాలనుకున్నా కానీ తర్వాత సాయంత్రం అనేది నిర్వహించడం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి ప్రభుత్వం తరపున ప్రభుత్వం నుంచి ఎలాంటి అపోహలు లేకుండా అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాలని అధికారులకు మంత్రులను సూచించడం జరిగింది. అది 16లోగా సిఎస్ కలిసి అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. సో అధికారులతో మంత్రుల కమిటీ భేటీ అయింది. తర్వాత అంశంపై చర్చించడం జరిగింది. తర్వాత ఇక ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ కలేరి దేశభక్తి చిత్రాలను పెట్టింది పేరు. ఇక ఫాల్కే సహా పలు పురస్కారాలు కూడా పొందడం జరిగింది, తను అందించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ తెరుకునే పరిస్థితి లేదు. ఇక మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే. హెచ్సి విద్యార్థులపై సర్కారు వైఖరి అధికారం. ఇక రాజ్యసభ సభను విజయవంతం చేయాలి భారత నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం అన్నట్టు వార్త. తర్వాత దిగొచ్చిన బంగారం, వెండి 10 గ్రాములపై రూపాయలు 2,400 పైగా తగ్గుదల. ఇక రూపాయలు 8,000 పైగా దిగిన కిలో వెండి ధర అన్నట్టు ఒక వార్త చూస్తున్నట్టే బంగారం, వెండి మరి తగ్గుముఖం పట్టినట్టు ఒక వార్త అనేది చూస్తుంది. దాదాపు 10-15 రోజుల్లో 2,400 అంటే క్యారెట్ 24 క్యారెట్లు 2,400 తగ్గినట్టు ఒక వార్త చూస్తున్నాం ఇప్పటి వరకు. తర్వాత ఇక కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఇక మన బంధం మరింత బలోపేతం అవ్వాలి. ఇక యూపీఐతో మీ చెల్లింపు వ్యవస్థను అనుసంధానించండి. ఇక జిమ్స్టెక్ సభ్య దేశాలకు మోదీ పిలుపు. ఇక 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదించిన ప్రధాని మోదీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బ్యాంకాక్ జిమ్స్టెక్ సదస్సులో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, ఇంకా బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారులు యూనిస్, థాయిలాండ్
సినావత్, ఇక భూటాన్ ప్రధాని తప్తే, ఇక మయన్మార్ సైనిక ప్రభుత్వ అధినేత మిన్ యాంగ్ లుంగ్, శ్రీలంక ప్రధాని హరిణి అమర్య సూర్యలతో నరేంద్ర మోడీ నిన్న భేటీ అవ్వడం జరిగింది. తర్వాత వెబ్సైట్ ఇంజనీరింగ్ కు 2.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆలస్య రుసుము లేకుండా ముగిసిన గడుపు ఇక నేటి నుంచి 9 తేదీ వరకు రూపాయలు 250తో మరో అవకాశం ఇవ్వనుంది. ఇక వెబ్సైట్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ పాటు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు ఆలస్యం రుసుము లేకుండా దరఖాస్తులు చేసే గడుపు శుక్రవారం ముగియనుంది. ఇక ఇంజనీరింగ్ లో 2,10,567, అగ్రికల్చర్ ఫార్మసీ 1,81,177, ఇక రెండింటికి 226 కలిపి మొత్తం 2,91,961 దరఖాస్తులు అందాయని వెబ్సైట్ కన్వీనర్ ఆచార్య బిఎస్ కుమార్, కో కన్వీనర్ ఆచార్య విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక 250 ఆలస్య రుసుముతో ఈ నెల 9 వరకు, తర్వాత రూపాయలు 5,000తో 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని గత ఏడాది ఇంజనీరింగ్ 2,54,750 మంది దరఖాస్తులు చేయగా 2,40,615 మంది పరీక్ష రాశారు. వారిలో కనీస మార్కులు సాధించిన వారు 1,80,424 మంది కౌన్సిలింగ్ అర్హత సాధించినారు. ఈసారి ఏపీ విద్యార్థులకు అవకాశం లేనందున దరఖాస్తులు తగ్గాయని భావిస్తున్నారు. ఇక అగ్రికల్చర్ ఫార్మసీ గత ఏడాది 1,04,032 దరఖాస్తులు వచ్చాయి. 2 భాగాలు కలిపి ఆలస్యం రుసుముతో వచ్చే దరఖాస్తులు మరో 10,000కు మించవచ్చని భావిస్తున్నారు అధికారులు. ఇది ఎంసెట్ కి సంబంధించిన వివరాలను చూసినాం. ఇక 2,10,000 దరఖాస్తులు అనేది ఇప్పుడు దాకా అందాయి. తర్వాత ఇక ఫైన్ తో మళ్ళీ 250 రూపాయల ఫైన్ తో మరో 9 వరకు అవకాశం అనేది ఉంది. దరఖాస్తు అనేది చేసుకోవచ్చు విద్యార్థులు. తర్వాత మళ్ళీ ఒకవేళ 5,000 ఫైన్ తో మరో ఈ నెల 24 వరకు అవకాశం కూడా ఉంది. తర్వాత ఇక భద్రాచలంలో వైభవంగా ధ్వజారోహణం. ఇక భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో శ్రీ రామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇక 2 రకాల చెక్కలతో అగ్నిని పుట్టించి యోగశాలలో అగ్ని ప్రతిష్టాపన సమయం చేయడంతో ఈ వేడుక నయన సందమాభరమైంది. ఇక గరుడ పటాన్ని పూజించిన తర్వాత ధ్వజారోహణ కృత్వ వైభవంగా సాగింది. ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని గురు మూర్తికి అరగింపు చేసి భక్తులను అందించడం జరిగింది. ఆచార్య తర్వాత స్వీకరించి సంతానం కలుగుతున్న త్రినండి దేవనాథ రామానుజయ జిఎస్ స్వామి స్థానాచార్యులు సంస్థల స్థాయి ప్రవేశించారు. ఇక దేవతలంతా వచ్చి సీతారాముల కళ్యాణం వీక్షించాలని దేవతాయనం పలికారు. ఇక శనివారం ఎదుర్కోలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు ఈవో రామాదేవి తెలిపారు. విశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అంచనాలతో ఉత్సవ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కమిటీ అనేది పేర్కొనడం జరిగింది. ఇక మార్కెట్ యార్డ్ లో కూరగాయలు, పండ్లు, పూలు క్రయ విక్రయాలు చర్యలు ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఇక త్వరలో పెద్ద మార్కెట్ లో ప్రారంభం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత అటు అసంపూర్తి ఇటు ఇల్లు, ఇక ఇటు ఆశాలు గళ్ళు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. జనగామ శివార్లో బాణాపురం గత ప్రభుత్వం 2015, 2016 40 లక్షల కోట్లతో 12 ఎకరాల స్థానాన్ని సేకరించి పేదల కోసం అందులో 770 ఇళ్లు నిర్మాణాలు చేపట్టింది. నిర్మాణం పూర్తయిన 200 ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేసింది. మిగిలిన 560 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. అదే స్థలంలో ఇప్పటికి ప్రభుత్వం కొందరు పేదల పట్టాలను అందజేసింది. కానీ స్థలాలను చూపించాలి. దీంతో పలువురు పట్టదారులు ప్రభుత్వం ఇప్పటికైనా ఇళ్లు ఇస్తుందని ఆశతో ఖాళీ స్థలంలో చిన్న గదులను నిర్మించుకొని తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. ఇక అసంపూర్తిగా నిర్మాణాలను పూర్తి చేసి తమకు ఇల్లు అందజేయాలని లేని పక్షంలో తమకు కేటాయించిన స్థలం చూపి ఇందిరమ్మ పథకం కింద 5 లక్షలు మంజూరు చేయాలని పేదలు కోరుతున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది హన్మకొండ న్యూస్, జనగామ హన్మకొండ. ఇది ఈనాడు పేపర్ కి సంబంధించిన వార్తలు అనేది చూసినాం. కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. అంటే వార్తలు ఇక బంగారం ధర గురించి, బంగారం ధర అనేది వారం రోజుల్లో 2,400 వరకు తగ్గిందని చూసినాం. తర్వాత ఇక ప్రధాని మోదీ బ్యాంకాక్ లో జిమ్స్టెక్ సదస్సులో పాల్గొన్నారు నిన్న. తర్వాత ఇక ఎంసెట్ కి సంబంధించిన అంశాలు. ఇక ఎంసెట్ 2.10 లక్షల మంది దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. తర్వాత ఇక 9 వరకు గడుపు 2,250 రూపాయలు ఫైన్ తో అది 9 వరకు గడుపులో మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని అధికారులు అంటున్నారు. తర్వాత డిగ్రీ సెమిస్టర్ పరీక్షకు సంబంధించిన 50 మార్కులకే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దోస్త్ బకెట్ విధానం కూడా తొలగించినట్టు విద్యా కమిటీ అనేది వెల్లడించడం జరిగింది. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.